హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. సౌత్ ప్రొడక్షన్ హౌస్లన్నీ మంచి జోరు మీద ఉన్నాయి. టాప్ హీరోల కాల్ షీట్స్ పట్టడంలో దర్శకుల కంటే ముందున్నాయి. మ్యాటర్ ఉన్న డైరెక్టర్స్ ని సదరు ప్రొడక్షన్స్ ముందే పట్టేస్తున్నాయి. దక్షిణాదిలో అడ్వాన్స్ కొట్టు, డేట్స్ పట్టు కాన్సెప్ట్ ఎందుకు మంచి స్పీడ్ మీద ఉందో టుడేస్ ఫిల్మీ ఫోకస్ లో చూసేద్దాం. హీరోల కాంపౌండ్ల గురించి మనం విన్నాం. ఆ కాంపౌండ్స్ ని పట్టుకు తిరిగే దర్శకుల్ని చూసాం. ఇది ఓ పక్క నడుస్తుండగానే మరోవైపు నిర్మాతల కాంపౌండ్ అంటూ కొన్ని వెలిసాయి. ఫీల్డ్ లో మరి ఇవేం చేస్తున్నట్టు? హీరోలకు కాంపౌండ్లంటూ ఉంటాయి. ఆ కాంపౌండ్లకు దర్శకులంటూ ఉంటారు. అలా పిలిపించుకోవడాన్ని కొందరు టెక్నీషియన్స్ గొప్పగా చూస్తారు. ఆ మాటకొస్తే స్టేజ్ మీద మైకిస్తే ఆయా హీరోలను పొగడమే పనిగా పెట్టుకుంటారు. కొన్నిసార్లు అక్కర్లేనివి మాట్లాడి వైరల్ కూడా అవుతుంటారు. టాలీవుడ్ లో నిర్మాతలంతా తమకంటూ ఓన్ కాంపౌండ్లను తయారు చేసుకున్నారు. ఆ కాంపౌండ్లో కొందరు దర్శకులు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. అందులోనూ ఆయా దర్శకులకు మరింత ఫ్రీడమ్ ఇచ్చి వచ్చిన లాభాల్లోనూ వాటాలిస్తూ ఉండడంతో ప్రొడ్యూసర్ల కాంపౌండ్లకు వెయిట్ పెరుగుతూ వస్తోంది. హీరోలకు ప్రొడక్షన్ హౌస్లన్నీ అడ్వాన్స్లు ఇచ్చి మరీ కాల్ షీట్స్ కొట్టేస్తూ ఉండడంతో దర్శకులు కూడా హీరోలను అప్రోచ్ అయ్యే కంటే సదరు నిర్మాతలతో టచ్లో ఉండడమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చేశారు. మనం ఇక్కడ సరిగ్గా చూసినట్టయితే లీడింగ్ దర్శకుల్లో మెజారిటీ బ్యాచ్ ఆయా నిర్మాతల చుట్టూనే తిరగడాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్స్ అంటే మనకు తెలిసినవి ఆ 3-4 సంస్థలే. ఇప్పుడు వాటికి పోటీగా ఇంకొన్నొచ్చి పడ్డాయి. టాప్ హీరోల కాల్ షీట్స్ ని ముందుగానే పట్టేసి దర్శకులను తమ వైపుకు వచ్చేలా చేసుకుంటున్నాయి. అయితే ఈ ప్రాసెస్ లో వాటికి వస్తున్న ఫలితాలు ఎలా ఉన్నాయి? శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఈ 3 సంస్థలు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలను ఎంగేజ్ చేస్తూ ఉన్నాయి. మెజారిటీ హీరోలు ఈ సంస్థ ఇచ్చే ఆఫర్లకు నో చెప్పకుండా స్టోరీ నెరేషన్ తో ఇంప్రెస్ చేస్తే మొహమాటం లేకుండా కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ సంస్థల హవా ఇంతలా కొనసాగుతున్న వేళ మరిన్ని ప్రొడక్షన్ హౌస్లు వీటికి పోటీ ఇవ్వాలని చూస్తున్నాయి. దాంట్లో భాగంగా హీరోల డేట్లను క్యాప్చర్ చేస్తే చాలు దర్శకులు తమ చెంతకే వస్తారనుకుంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాసెస్ లో కొన్ని కొత్త ప్రొడక్షన్ హౌస్లు వస్తున్నాయి. ఇంకొన్ని వాటికి హీరోలే భాగస్వామ్యం కావడంతో థియేటర్ల దగ్గర పేచీలొస్తున్నాయి. ఇక్కడ దర్శకులను తమ కాంపౌండ్ లో కట్టేసుకున్నామనో, హీరోలను తమతో తిప్పుకుంటున్నామనో రకరకాల ఈక్వేషన్స్ మార్కెట్ లో కొంతవరకు కనిపించినా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎవరి చేతిలో ఉందో వారే ఫైనల్ గా గేమ్ ఆడుతున్నారు. అది లేని వారు లిమిటెడ్ థియేటర్లలో తమ షోలు వేసుకుంటున్నారు. పాత తరం నిర్మాతలైతే ఎందుకొచ్చిన గోల్ అనుకుని ఏరియా వైజ్ రైట్స్ ను పంపిణీ వ్యవస్థ ఉన్నటువంటి నిర్మాతలకే వచ్చిన కాడికి అమ్మేసుకుంటున్నారు. దీంతో హీరోలు తర్వాత వారితో చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ల పెత్తనంలో టాప్ డైరెక్టర్స్ ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? హీరోస్ ఎందుకని పనిగట్టుకొని మరి కొన్ని ప్రొడక్షన్ హౌస్లకే వరుస కమిట్మెంట్స్ ఇస్తున్నారు? ఇక్కడ హీరోలు దర్శకులకి నిర్మాతల బడ్జెట్ ఏ మేర ఎలివేషన్ అవుతోంది? ఒకప్పటిలా దర్శకుల పెత్తనం తెలుగు పరిశ్రమలో ఏమీ నడవటం లేదు. రాజమౌళి విషయంలో మాత్రమే డైరెక్టర్ డామినేషన్ కనిపిస్తోంది. చివరకు బ్లాక్ బస్టర్లు ఇస్తున్న సుకుమార్ కూడా మైత్రి మూవీ మేకర్స్ కు ఎదురు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కమిట్మెంట్స్ బాగున్నాయి. సదరు సంస్థ దర్శకుడికి అడిగినంత మేర సమర్పించుకుంటోంది. మర్యాదకు మర్యాద దక్కుతోంది. అంతకు మించి నాకేం కావాలి అనే ధోరణితో సుక్కు ఉన్నాడు. ఇక కొరటాల కూడా వరుస హిట్లిచ్చి ఆచార్యతో ఒక్క ఫ్లాప్ పడేసరికి ప్రొడక్షన్ హౌస్ ను ముంచేశాడన్నారు. అది కూడా మిగతా ప్రొడక్షన్ హౌస్లతో ఉన్న ర్యాపోను దూరం చేసింది. ఇక చేసేదేమీ లేక వెల్ విషర్స్ తో కలిసి ఎన్టీఆర్ 30th ప్రాజెక్ట్ దేవరా చేస్తున్నాడు. మరి ఈ ఫిలిం ను రిలీజ్ చేసే టైంకి దిల్ రాజు అండలేకుండా ఎన్ని థియేటర్లలో బొమ్మను రిలీజ్ చేయగలడు అన్నది డిబేటబుల్ మ్యాటర్ గా మారిపోయింది. దీనికి తోడు దిల్ రాజు తో ఉన్న గ్యాప్ తో ఈసారి దొరికేస్తాడేమో అనే అనుమానాలు లేవనెత్తుతున్నారు. గత ఏడాదిలో పంపిణీ వ్యవస్థలోకి అడుగుపెట్టిన మైత్రితో ఉన్న సాన్నిహిత్యం కొరటాలను కొంతవరకు కనికరిస్తుందేమో చూడాలి. ఇక్కడ హీరోలంతా బడా ప్రొడక్షన్ హౌస్లంటే ఏదో ఇష్టంతో ఎగిరి గంతేసి కమిట్ అయితే కావడం లేదు. ఇందులో వాళ్ల స్వార్థం వారికి ఉంది. బడ్జెట్ మ్యాటర్లోనే కాదు, ప్రమోషన్స్ లోనూ తమకు ఎలివేషన్ వస్తుందనే ఆశతో ఆయా హీరోలు దర్శకులు వెంటనే కాల్ షీట్స్ ఇచ్చేస్తున్నారు. ఎక్కడా సినిమాకు ఫండ్స్ ఇష్యూ రాదనే కాన్ఫిడెన్స్ సదరు ప్రొడక్షన్ హౌస్ల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చూశాక వచ్చేసింది. ఆర్కా మీడియా క్యాలిక్యులేటెడ్ స్టెప్స్ వేస్తోంది. అందుబాటులో ఉన్న వారితో ఏకే ఎంటర్టైన్మెంట్ ముందుకు పోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొందరు హీరోస్ ని మాత్రమే నమ్ముకుంది. ఇక వైజయంతి మూవీస్ నాగి రాకతో ప్రయోగాలకు పదును పెడుతోంది.
అంతా బాగానే ఉంది, కానీ వీరు పెడుతున్న ఖర్చుకి వస్తున్న కలెక్షన్స్ కి అసలు లెక్క మ్యాచ్ అవుతోందా? రాజమౌళితో బాహుబలి చేసిన ఆర్కా మీడియా స్టిల్ ఎంతో క్యాలిక్యులేటెడ్ గానే అడుగులు ముందుకు వేస్తోంది. RRR తాము చెయ్యకపోయినా ఆస్కార్ రేస్ లో ఉత్సాహం చూపిన రాజమౌళికి అన్ని రకాలుగా వెనకుండి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసిందట. రానున్న రోజుల్లో ఆర్కాతో రాజమౌళి చేయబోయే సినిమాలకు ఈ బాండింగ్ రిఫ్లెక్ట్ అవుతుందేమో. ఏకే ఎంటర్టైన్మెంట్ టాప్ హీరోలతో సినిమాలు చెయ్యాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక కాల్ షీట్ ఇష్యూ వస్తూనే ఉంది. దీనికి తోడు బడా ప్రొడక్షన్ హౌస్ల చేతిలోనే మిగతా దర్శకులు ఉండిపోవడంతో గతంలో కంటే ఇప్పుడు స్పీడ్ తగ్గిపోయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అయితే చేతిలో డబ్బులున్న హీరోలు లేకపోవడంతో మిడ్ రేంజ్ హీరోలతో సరిపెట్టుకుంది. ఇక వైజయంతి మూవీస్ అప్పుడప్పుడు రిస్క్లు చేస్తూ ఉంటుంది. టాప్ హీరోల కోసమే అని ఆగకుండా కుర్ర హీరోలతోనూ లవ్ స్టోరీలను తెరకెక్కిస్తుంటుంది. అల్లుడు నాగశ్విన్ వచ్చాక కంటెంట్ ఫిల్టరేషన్ బాగా జరుగుతూ ఉండడంతో వ్యవహారం మొత్తం అల్లుడికి ఇచ్చేశాడు. ఇక్కడ దత్ గారు మిగతా నిర్మాతల మాదిరిగా ఎవ్వరి వెంట పడటం లేదు. స్టోరీ ఇది అని చెప్పడం, హీరో కమిట్ అయితే అడ్వాన్స్ ఇచ్చి సినిమాను స్లోగా కంప్లీట్ చేయడం, ఆ తర్వాత షార్ట్ టైంలో క్యాష్ చేసుకోవడం మాత్రమే చేస్తున్నారు. ఈ విషయంలో కూతుళ్లు స్వప్న, ప్రియాంక దత్ కూడా ఫీల్డ్ మీద గ్రిప్ తెచ్చుకోవడం విశేషం. టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్లు కలిసి పనిచేస్తున్నాయి. తమ సంస్థ ప్రొఫైల్ ఇది, తమ రేంజ్ అది అనే ఈగోస్ కి పోకుండా అంతే స్థాయి టాప్ హీరోస్ తో భారీ బడ్జెట్ చిత్రాలను డిసైడ్ చేస్తున్నాయి. తాజాగా తెలుగులో ప్రొడక్షన్ హౌస్లు కలిసి పనిచేయబోతున్నాయి. ఇంతకీ ఆ సంస్థలేంటి? ఒక్క టాలీవుడ్ లోనే అని కాదు, ఆల్మోస్ట్ ఇండస్ట్రీస్ లోనూ ప్రొడక్షన్ హౌస్లు ప్రెస్టేజ్ కు పోకుండా పైసా వసూలుకు నడుం బిగిస్తున్నాయి. ఈ ప్రాసెస్ లో ఒకవేళ ఆయా హీరోల కాల్ షీట్స్ దొరకకపోతే ఎవరితో అయితే సదరు హీరోలు టైఅప్ అయ్యారో వారితో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. అలా వచ్చే నిర్మాణ సంస్థలు రెప్యూటెడ్వి కావడంతో ఇక్కడ ప్రొడక్షన్ కాంబోస్ పెరుగుతున్నాయి. గీతా ఆర్ట్స్ అయితే కాంటెంట్ ఉన్నవారితో కలిసి పనిచేయడానికి ఎక్కడా మొహమాట పట్టం లేదు. గతంలో వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్, అల్లు అరవింద్ తో కలిసి పనిచేశారు. చూడాలని ఉంది, హిందీ రీమేక్ అయినా చేశారు, కానీ 12 కోట్లు నష్టం రావడంతో ఇద్దరు సైడ్ అయిపోయారు. కానీ అల్లు అరవింద్ యువి క్రియేషన్స్ తో కలిసి పలు ప్రాజెక్టులు చేసి సక్సెస్ఫుల్ గా కాంబోను రన్ చేయగలుగుతున్నారు. అలాగే సపరేట్ గా ఈ సంస్థలు 7 నుంచి 8 సినిమాలను లైన్ లో పెట్టాయి. ఇక సురేష్ ప్రొడక్షన్ కూడా పలు ప్రొడక్షన్ హౌస్లతో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. ఉయ్యాల జంపాలకు కింగ్ నాగార్జునతో కలిసి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత దృశ్యం సిరీస్, ఓ బేబీ, నారప్ప సినిమాలకు బయటి నిర్మాతలతో కలిసి పనిచేశారు. ఇక్కడ సురేష్ బాబు సోలోగా సినిమాలు నిర్మించలేక ఇలా మిగతా వారితో కలుస్తున్నారని అనుకోవడానికి లేదు. ఆయా సినిమాల రైట్స్ వేరే వారి దగ్గర ఉండడం, అప్పటికే హీరోలు, దర్శకులు, కొందరు నిర్మాతలతో టైఅప్ అవ్వడం లాంటి కారణాలతో సురేష్ ప్రొడక్షన్ ఎలాంటి ఈగోలకు పోకుండా పైసా వసూలు రాబట్టే ప్రాసెస్ లో వీరితో కలిసి సినిమాలు తెరకెక్కించడం జరిగింది. టాలీవుడ్ లో మంచి దూకుడు మీదున్న ప్రొడక్షన్ హౌస్లలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కనిపిస్తుంది. ఈ ప్రొడక్షన్ హౌస్ చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండతో పాటు మరికొంతమంది టాప్ హీరోలతో వరుస సినిమాలు చేయడానికి శ్రీకారం చుట్టింది. అందులో ఎప్పటికే కొంతమందితో వర్క్ చేయటం జరిగింది. రానున్న రోజుల్లోనూ వీళ్లతో మళ్లీ వర్క్ చేయబోతోంది. ప్రొడక్షన్ హౌస్లన్నీ ఇన్నేసి సినిమాలను ఎట్ ఏ టైం చేయడం ప్రెస్టేజ్ ఇష్యూలో భాగమేనా? ఇన్ని సినిమాలను చేయడం ద్వారా ఇండస్ట్రీకి ఆయా నిర్మాణ సంస్థలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాయి? తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు, దక్షిణాదిలో కన్నడ, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు లెక్కకు మించిన సినిమాలను ఎట్ ఏ టైం తెరకెక్కించడాన్ని ప్రెస్టీజియస్ ఇష్యూగానే తీసుకుంటున్నాయి. అలా చేయటం ద్వారా తమ రేంజ్ ఇది అని మిగతా నిర్మాణ సంస్థలకు, పంపిణీదారులకు చెప్పే ప్రయత్నం జరుగుతుంది. టాప్ హీరోలందరినీ తమ కాంపౌండ్లకే కట్టేసుకున్నారు అనే అపవాదు వస్తున్నప్పటికీ లైట్ తీసుకుంటున్నాయే తప్ప సీరియస్ గా తీసుకుంటున్నది లేదు. పీపుల్స్ మీడియా, మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, ఏకే ఎంటర్టైన్మెంట్ల మూమెంట్ చూస్తుంటే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏ నిర్మాణ సంస్థలన్నీ సిండికేట్ అయితే పంపిణీ రంగం సైతం పూర్తిగా వీరి చేతుల్లోకి వచ్చేస్తుందనే భయాలు ఉండనే ఉన్నాయి. చిన్న నిర్మాతలు సైతం వీరు చెప్పిన రేటుకే సినిమాలు అమ్ముకోవలసి వస్తే మోనోపలి ఇష్యూ రైజ్ కాక మానదు. అయినప్పటికీ ఎన్ని సినిమాలు ఒకేసారి చేస్తూ ఉండడం కారణంగా కార్మికులకు పని దొరుకుతుంది. కానీ ఎంతలా ఉధృతంగా సినిమాలు చేయటం కార్మికులకు, ఇండస్ట్రీకి మంచిదే అయినా సదరు ప్రొడక్షన్లు లాంగ్ రన్ చెయ్యగలవా అనే అనుమానం రాకమానదు. సో చూసారు కదా, ఇది వాల్టి మన ఫిల్మీ ఫోకస్. నెక్స్ట్ ఫిల్మీ ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.